చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులెత్తి ఎదురేగా రండి జనులారా రండి వినయంగా రండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు శ్రావణ శుద్ధ ఏకాదశి, దీన్నే గురు ఏకాదశి లేదా పుత్ర ఏకాదశి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ఏకాదశి సందర్భంగా 12 రాసుల వారు మహావిష్ణువుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఏకాదశి తిథి రోజున విష్ణువుని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు పుత్ర ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఈ సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ శుద్ధ ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు. గురు ఏకాదశి లేదా పుత్ర ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతాన ప్రాప్తి ఏర్పడుతుంది, అభివృద్ధి ఆర్థికంగా కూడా ఏర్పడుతుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం, వివాహాది అలాగే గృహ ప్రవేశాది కార్యక్రమాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రాహు యొక్క ఈతి ఉంది కాబట్టి ఇది అతి ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ ఉపకరిస్తుంది. ఈరోజు గురువారం, శ్రావణ శుద్ధ గురువారం, చాలా విశేషమైనటువంటి రోజు. గురు ఏకాదశి లేదా పుత్ర ఏకాదశి అంటాం. ఈరోజు మహావిష్ణువు యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగించి సంతాన విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే కరుణా పారవార వరుణాలయ గంభీర నారాయణ నవనీరద సంకాస కృత కలి కల్మషనాశ నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నట్టి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అతి జోక్యాలు
ప్రతికూలతని కలిగిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ మాత్రం అధికమవుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి తర్జన భర్జనలు కొనసాగుతాయి. ఆందోళనకర పరిస్థితులు క్రీడారంగం వారికి కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కలహాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు బలాన్ని పెంచుతాయి. మహిళలు గృహపరమైనటువంటి విషయాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారు పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. అసహన పరిస్థితులు కూడా తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. సంభాషణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సినీ రంగం వారు పొందగలుగుతారు. విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులుంటే విజయాలు తథ్యం. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారికి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాలని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లని బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఓర్పు, సహనం వంటివి అన్ని రంగాల వారికి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తారసపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని వ్యాపార రంగం వారు ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి లోపిస్తుంది. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని న్యాయవాద వృత్తి వారు పరిష్కరించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వేదనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు నియంత్రించగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. అసహన పరిస్థితులు కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. సామూహిక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. విభేదాల్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమ నిర్వహణలో అసహన పరిస్థితులను దూరం చేసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు ఆర్థికంగా లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించగలుగుతారు. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను వ్యాపార రంగం వారు ఎదుర్కోలేకపోతారు. మానసిక వేదనలు మహిళలకు ప్రబలమవుతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతాయి. బ్యాంకింగ్ రంగం వారికి జాగ్రత్తలు తప్పనిసరి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి
ప్రతికూల పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి విఘ్నాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆటంకాల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సంభాషణ ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. శుభవార్తలు దగ్గరవుతాయి. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి మంచి మార్పులు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. సహనంతో కూడిన కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా ఉపకరిస్తాయి. ఆర్థిక వేదల నుంచి స్థిరాస్తి రంగం వారికి విముక్తి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. విజయాన్ని సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. విజయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో చేసిన పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో కార్యాచరణ మంచి ఫలితాలని కలిగిస్తుంది. నూతన ఒప్పందాలు అభివృద్ధికి దోహదపడతాయి. కుటుంబ సఖ్యతకే చేసేటువంటి కార్యక్రమాలు రాణిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారికి అనుకున్నవి సాధించేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి లాభాలను కూడగట్టుకునేటువంటి యుక్తులు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు రాజకీయ రంగం వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కూడా రాణిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. యుక్తితో కూడిన కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా రాణిస్తాయి. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. అభివృద్ధికి దోహదపడతాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి.
వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార సంబంధిత ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు, అంచనాలు దగ్గరవుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. విఘ్నాలు ఏర్పడినప్పటికీ లక్ష్యాలని సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల, ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విద్యార్థులకు ఉపకరిస్తాయి. అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ క్రీడారంగం వారికి తప్పనిసరి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం కూడా లభిస్తుంది. వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులను వెంటనే ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వేదనలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నట్టి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అతి జోక్యాలు ప్రతికూలతని కలిగిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ మాత్రం అధికమవుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, వైద్య వృత్తి వారికి తప్పనిసరి. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి తర్జన భర్జనలు కొనసాగుతాయి. ఆందోళనకర పరిస్థితులు క్రీడారంగం వారికి కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు ధనస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. కార్యసిద్ధి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు కూడా తగ్గుతాయి. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. చొక్కెదురు పరిస్థితులు వృత్తిపరంగా ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక వృద్ధికై చేపట్టేటువంటి ప్రయత్నాల్లో మాత్రం ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతులను సంపాదించుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే శుభ సంఘటనని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూలత సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని పెంచుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నవి సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట ప్రాప్తి చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. మిత్రుల ద్వారా బంధువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మానసిక వేదనల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు లేకపోలేదు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పిల్లల విషయంలో మహిళలకు శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సినీ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యయం పెరుగుతుంది. అంచనాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని సువర్ణగిన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ ఐక్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అసహన పరిస్థితులు దూరమవుతాయి. అకారణ విభేదాలకు సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి అనుకూలం. తాత్కాలిక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని సాఫ్ట్వేర్ రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. సంతోష వార్తలు మహిళల గృహపరంగా వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ గురు ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని మీనరాశి వారు తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు శ్రావణ శుద్ధ ఏకాదశి, గురు ఏకాదశి లేదా పుత్ర ఏకాదశి. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన శుభ ఫలితాలని కలిగిస్తుంది. వివిధ రకాల పుష్పాలతో శ్రీ లక్ష్మీనారాయణని భక్తిపూర్వకంగా ఆరాధించి ఆవు నీతితో కూడినటువంటి దీపాన్ని వెలిగించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ప్రతినిత్యం కూడాను మన గృహంలో ఆ కరుణాల వల్లి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేయటానికి మనం నిత్యం కూడాను లక్ష్మీ అర్చన అనేటువంటిది ఆచరించటం సర్వవిధములైనటువంటి సంపత్తులను కలిగింపజేస్తుంది. లక్ష్మీదేవిని వివిధ రకాలుగా వివిధ రీతుల్లో అర్చన చేయవచ్చు. అయితే శ్రీ సూక్తం అనేటువంటిది లక్ష్మీదేవికి సంబంధించిన విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటిది. లక్ష్మీదేవిని వివిధ ద్రవ్యాలతో అభిషేకార్చన కూడాను నిర్వహించవచ్చు. శ్రీ సూక్తం చేస్తూ ఆవు పాలతో గనక లక్ష్మీదేవిని గనక అర్చన చేసినట్లయితే ఆ తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం ప్రసాదింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. దారిద్ర్య బాధ లేకుండా దారిద్ర్యం నుంచి మనం రక్షింపజేసుకోవడానికి ప్రతినిత్యం కూడాను మన గృహంలో లక్ష్మీదేవిని పూజించడంతో పాటుగా విష్ణుమూర్తిని కుబేరుణ్ణి కూడా పూజించడం చేత దారిద్ర్యం అనేటువంటిది రాకుండా ఉంటుంది. గృహంలో శాంతి ఆందోళన కలుగుతూ ఉన్నప్పుడు శ్రవణ మాసంలో శ్రవణ నక్షత్రం విష్ణుదేవునికి సంబంధించింది కాబట్టి శ్రీకృష్ణుని గనక ప్రతినిత్యం ఆరాధన చేయటం వల్ల కూడా
ఈ ఆందోళన తత్వం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. మిత్రులు శత్రువులుగా మారుతూ ఉన్నటువంటి తరుణంలో లక్ష్మీ నృసింహస్వామిని గనక గృహంలో ఆరాధన చేయటం వలన ఈ శ్రావణ మాసంలో సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. లక్ష్మీ నారసింహ స్తోత్రాలు విశిష్టవంతమైన ధైర్యాన్ని, ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. నిందలు, అవమానాలు ఎదురవుతున్నప్పుడు, మంచిగా పోయినా చెడు ఎదురవుతున్నటువంటి సందర్భాల్లో కూడాను శ్రీ సత్యనారాయణ స్వామిని ఆరాధన చేయటం చాలా విశిష్ట లక్షణం. అందుకే శ్రావణ పూర్ణిమ మొదలైనటువంటి పర్వదినాల్లో సత్యనారాయణ వ్రతాన్ని గృహంలో ఆచరించడం వల్ల మనకు చక్కటి సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో వాస్తు దోష నివారణ కోసం శ్రీ మహావిష్ణువు విరాట్ స్వరూపాన్ని తప్పనిసరిగా ఆరాధన చేయాలి. ఆయన చూపించినటువంటి విశిష్టవంతమైనటువంటి విరాట్ స్వరూప తత్వాన్ని మనసులో ధ్యానం చేస్తూ విష్ణుమూర్తిని కనుక ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కళలు, విద్యాజ్ఞానం పొందటానికి శ్రావణ మాసంలో హయగ్రీవుణ్ణి ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. వాక్శుద్ధికి ఆ యొక్క వాగ్దేవి తత్వాన్ని మనకు కలిగించేటువంటి సరస్వతీదేవిని కూడా సరస్వతి ద్వాదశ నామావళి స్తోత్రపట్టణంతో పూజ చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పవచ్చు. ధనధాన్యాభివృద్ధికి అష్టలక్ష్ముల యొక్క స్తోత్రాలు విశిష్టంగా పనిచేస్తాయి. వివిధ రకాలైనటువంటి అష్టలక్ష్మి స్వరూపతత్వాల్ని మనం ప్రతినిత్యం కూడాను ధ్యానం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి వ్యాపార లావాదేవీల్లో బాగా అభివృద్ధిగా కలిసి రావడానికి కలియుగవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావానికి సూచకం. గృహంలో సుఖశాంతులు కలగడానికి చింతామణి ద్వారంలో విరాజిలింపబడుతున్నటువంటి రాజరాజేశ్వరి దేవిని అనునిత్యం కూడా ఆరాధన చెయ్యాలి. ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామ పఠనం, అందరూ కూడాను ముత్తైదువులతో కలిసి చక్కగా గనక గృహంలో గనక పఠించినట్లయితే ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన సుఖశాంతులు గృహంలో ఏర్పడతాయి. వివాహం కావలసినటువంటి వారు కుజగ్రహాన్ని, రాహుగ్రహాన్ని పూజ చేయడంతో పాటుగా ముత్తైదువులకు వివిధ రకాలైనటువంటి పండు తాంబూలం దానంగా గృహంలో కనుక ఇచ్చినట్లయితే ఆ సువాసనచిత ప్రీత యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన వివాహ కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. వైరాగ్య జ్ఞానానికి దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన జ్ఞానముద్రతో విరాజులుతూ ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే జ్ఞానతత్వానికి నిదర్శనమైనటువంటి దక్షిణామూర్తిని గృహంలో ఆరాధన చేయటం వల్ల కూడా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను ఉదయం, సాయం, సంధ్యా సమయాల్లో ఆవు నెయ్యితో కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన ఆచరించటం సర్వవిధములా కూడాను లక్ష్మీ కటాక్ష సిద్ధికి నిదర్శనంగా మనం గుర్తెరగాలి. ఏ గృహంలో అయితే నిత్యం ఆవు నేతితో దీపారాధన చేయబడుతుందో ఆ గృహంలో ఉండేటువంటి సమస్త దోషాలు, దారిద్ర్యం, అశాంతి పోతాయి, ధనధాన్య సమృద్ధి కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. దీపానికి, దానానికి, దర్శనానికి చాలా విశిష్టవంతమైనటువంటి మాసంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకొని వీటిని చక్కగా గనక ఆచరణ చేసినట్లయితే సత్ఫలితాలని మనం సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా వృక్షదేవత దివ్యశక్తులైనటువంటి
ఆ విష్ణుతత్వానికి నాందివాక్యం పలికేటువంటి ఉసిరిక చెట్టు, అలాగే గౌరీతత్వానికి నాందివాక్యం పలికేటువంటి ఆ యొక్క వేప చెట్టు, శివతత్వానికి నాందివాక్యం పలుకుతూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధింపజేసుకోవడానికి మారేడు చెట్టును మనం ఆరాధన చేయటం వల్ల కూడా విశిష్టవంతమైన సద్గతి లభ్యపడుతుంది అని చెప్పేసి గ్రహిద్దాం. శనిదోష నివారణార్థం ఈ యొక్క శ్రావణ మాసంలో నువ్వుల నూనెతో కూడా దీపారాధన ఆచరించవచ్చు. విప్ప పువ్వు నూనెతో కనుక దీపారాధన చేయటం విశిష్టవంతమైందే. గ్రహశాంతి, సంపదలు, సుఖ సంతోషాలు కలగడానికి ఇవి సాక్షిభూతంగా నిలుస్తాయి. గంధ తైలంతో దేవునికి గనక దీపారాధన గనక చేసినట్లయితే ఐశ్వర్యం సంప్రాప్తమవుతుంది అంటోంది శాస్త్రం. అలాగే గానుగ నూనె సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైందిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నూనెతో ఆ తల్లికి దీపారాధన చేస్తే విద్య, జ్ఞానం తప్పనిసరిగా కలుగుతాయి అంటోంది శాస్త్రం. ఎప్పుడైనా సరే గృహంలో 2 తైలాలు కలిపి దీపారాధన చేయకూడదు అనేటువంటి లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. 2 తైలాలు కలిపి దీపారాధన చేయటం మంచిది కాదు. ఏదో ఒక తైలంతోనే దీపారాధన చేయండి. నువ్వుల నూనె కానీ, లేక ఆవు నెయ్యి కానీ, లేక కొబ్బరి నూనె కానీ, లేక విప్ప నూనె కానీ. తులసి కోట ముందు సాయం సంధ్యా సమయంలో ఉసిరిక దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఈ శ్రావణ మాసంలో దీర్ఘకాలక సుమంగళి భాగ్యాన్ని తప్పనిసరిగా గృహిణి పొంది తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. సౌభాగ్య తత్వంలో విరాజిల్లేటువంటి ఆ గౌరీదేవిని చక్కగా కొలిచేటువంటి ఈ మాసంలో ఈ యొక్క ఉసిరిక దీపంతో దీపారాధన చేయటం కూడా విశిష్టవంతమైన సత్ఫలితాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వివిధ రకాలైనటువంటి పుష్పాలతో ప్రతినిత్యం కూడాను మనం వివిధ రకాలైన దేవతా స్వరూపాల్ని అర్చన చేయటం వలన చక్కటి యోగవంతమైన సిద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. జాజి పూలు, వివిధ రకాలైన గులాబీ పూలు, సంపెంగి పువ్వులు పరమేశ్వరుడికి చాలా ప్రీతివంతమైనదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సొంత గృహయోగం సిద్ధించాలని తలంపు ఉన్నటువంటి వాళ్ళు, తామకు గృహయోగం పట్టాలి అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను సన్నజాజి పూలతో గనక పరమేశ్వరుని గనక అర్చన చేసినట్లయితే తప్పనిసరిగా ఆశుతోషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన గృహయోగం సిద్ధిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మల్లెలు, మొగలి రేకులు, అశోక పుష్పాలు, దమనం, అవిసె పువ్వు, పొగడ పువ్వు, నాగకేసరి, కలువలు, అడవి మల్లె, తులసి, గులాబీ ఇవన్నీ కూడా సాక్షాత్తు ఆ నీరజాక్షుడైన మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ స్వామిని వివిధ రకాలైన పూలతో కనుక అర్చన చేసినట్టయితే లక్ష్మీదేవి కూడా మనకు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఈ శ్రావణ మాసంలో. అశోక, మాధవి, తులసి, గులాబీ, నల్ల గోరింట, తామర, మరువం, సంపెంగ, గరిక, మోదుగ, అవిస, బిల్వం, విష్ణు తులసి మొదలైనవి ఆ యొక్క సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానికి నిత్యం కూడాను మనం అర్చించవచ్చు. ఇలా గనక చేసినట్లయితే ఆరోగ్యప్రదాత మనకు సుఖప్రదమైన ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తాడు. అలాగే పద్మప్రియే పద్మిని పద్మాలయే అన్నారు కాబట్టి పద్మపుష్పాలతో నిత్యం కూడాను మీకు వీలైతే ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని అర్చన చేయటం వలన సర్వ సుఖప్రదమైన సంపదల్ని కూడాను ఆ చక్కని తల్లి అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తుంది. తామర పూసల మాల లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి అలంకరించి నమస్కృతాంజలి గడించినా చాలు సర్వ సంపత్తుల్ని కూడాను ప్రసాదింపచేస్తుంది లక్ష్మీదేవి. విష్ణు పూజలో అత్యధిక ప్రాధాన్యత వహించినటువంటి పుష్పాల్లో రక్తచందనం, మారేడు, ఉమ్మెత్త పువ్వులు చాలా చక్కటి యోగాన్ని ప్రసరింపచేస్తాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. మంగళకరమైనటువంటి గౌరీదేవికి ఎరుపు రంగు మందార పూలతో
అర్చన చేయటం సర్వవిధ సంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి. పచ్చకన్నేరు, తెల్ల కలవలు, జాజి పూలు, దాసాని పువ్వులు, వివిధ రకాలైన పువ్వులు కూడా మనకు వివిధ దేవతారాధనలో చక్కగా నిత్యం కూడా గృహంలో వినియోగించుకోవడంలో తప్పులేదు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా గృహ ప్రాంగణంలో చక్కటి పూల మొక్కలను పెంచి ఆ పూల మొక్కలకు రోజూ గనక చెంబెడు నీళ్లు పోసినట్లయితే తెలియని, కంటికి కనిపించని అద్వితీయవంతమైనటువంటి శక్తి మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఆ యొక్క మొక్కల్లో కానివ్వండి, వృక్షాల్లో కానివ్వండి దేవతా స్వరూపాలు కంటికి కనిపించకుండానే ఉంటాయి సుమా అనేటువంటి విధి విధానాన్ని మనం ఆలోచన చేసుకొని దానికి తగినటువంటి రీతిలో మనం గనక నిత్యం కనుక మనం చేసేటువంటి పూజలో మనం పెంచినటువంటి మొక్కల నుంచి కోసినటువంటి పూలతో కనుక స్వామిని అర్చన చేయటం వివిధ రకాలైన సంపదలకు నాంది పలుకుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రావణ మాసరీత్యా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం ఏ విధంగా సాధించడానికి ఎటువంటి మార్గాలు అన్వేషించాలి అనేటువంటి విషయాన్ని గురించి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మీ రావే మమ్మేలుకోవే. విష్ణు ఆరాధనలో ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి, గురు ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో శుభశ్రావణం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అధిక మాసాలతో కలుపుకుంటే ఏకాదశి తిథులు 26 ఉంటాయి. వాటిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి సందర్భం శయన ఏకాదశి, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. కార్తీకంలో ఉత్పాన ఏకాదశి, ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి వైష్ణవులకు పవిత్రమైనటువంటి తిథులు. ఏకాదశి రోజు మొత్తం ఉపవాస దీక్షను పాటిస్తారు. నాటి రాత్రి విష్ణు సహస్రనామ పారాయణంతో జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజున ద్వాదశి తిథి పూర్తి కాకముందే అన్నార్థులకు భోజనం పెట్టి తర్వాత దీక్షాపరులు భుజించి వ్రతాన్ని ముగిస్తారు. ఈ రకంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేష ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు ప్రత్యేకత శ్రావణ శుద్ధ ఏకాదశి, అంటే గురు ఏకాదశి లేదా పుత్ర ఏకాదశి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా సంతాన ప్రాప్తికి ఈరోజు చేసేటువంటి వ్రతం ఉపకరిస్తుంది. రేపు మూలా నక్షత్రం ఉంది. గణిత విద్యలు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రుణ బాధల నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. తీర్థయాత్రలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అమ్మవారి ఆరాధన ద్వారా, గోపూజ ద్వారా గ్రహదోష నివారణ కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కుంతీదేవితో నలుగురి జోలికి వెళ్ళను అర్జునుడు వినా అన్నాడు. ఆ మాట దుర్యోధనుడితో వచ్చి చెప్పలేదుగా, నేను నలుగురిని ఏం చెయ్యనని చెప్పలేదుగా. ఇవన్నీ తెలియవు దుర్యోధన నీకు అంటే భీష్ముడు ప్రకటనంగా చెప్పలేదు. కానీ తన దయ తనని పాడు చేసింది కర్ణుడిని. సూర్యుడు చెప్పినా వినకుండా కవచకుండలాలు ఇచ్చాడు. అవధ్యుడు వధ్యుడైపోయాడు. అందుకే ఈ రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావన చేస్తూ కుంతీదేవికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏదైతే ఉందో, నీ కుమారులలో అర్జునుణ్ణి తక్క నలుగురిని నేను దొరికినా విడిచిపెట్టేస్తానన్న మాట ఏది ఉన్నదో, ఆమె అడగకపోయినా తానన్న మాట ఏది ఉన్నదో, మాతృమూర్తి యందున్నటువంటి ప్రేమ చేత అన్నమాట.
ఇప్పుడు నిస్సందేహంగా దయ కలిగినవాడు, నిస్సందేహంగా ప్రేమ కలిగినవాడు. కానీ ఆ దయ అక్కరకొచ్చినది కాదు, దాని చేత రక్షణను పొందినవాడు కాడు. అందుచేత ఇతను అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు అర్ధరథుడు మాత్రమే. ఇది భీష్మాచార్యుల వారి యొక్క తీర్పు. అయితే పాఠం చెప్పిన వాడెవరు? ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు వెంటనే లేచాడు. మహాభారతంలో సాధారణంగా ఏదైనా కీలకమైన విషయాన్ని భీష్ముడు మాట్లాడితే అప్రయత్నంగానే ద్రోణాచార్యుల వారు కూడా లేచి మాట్లాడతారు. అందుకని ద్రోణుడు అన్నాడు, అనవుడు గురుడు ఇట్లను కర్ణుని చందము మున్ను కడగు రోయడు పారన్ వినుమేమరియుండుంగావున ఈతండర్ధరుదుండవు తలపోయన్. ద్రోణాచార్యుల వారు కూడా జరగబోయేటటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, కర్ణుని చందము మున్ను కడగు. కర్ణునికి ఉన్నది గొప్ప ఆవేశం. ముందు చాలా తొందరగా వెళ్ళిపోతాడు యుద్ధానికి, చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతాడు. చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిపోయిన తరువాత నిలబడిపోడు, రోయడు పారన్. అవసరమైతే తన మీదకి బాణాలు వచ్చి పడిపోతున్నాయి అనుకుంటే ఎంత తొందరగా ముందుకెళ్ళాడో అంత తొందరగా యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతాడు. ఇవన్నీ గతంలో జరిగినవి. జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు ద్రోణాచార్యుల వారు. కాబట్టి రోయడు పారన్ వినుమేమరియుండుంగావునా, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. యుద్ధంలో చాలా జాగ్రత్తగా దృష్టిని దాని మీదే కేంద్రీకరించవలసి ఉంటుంది. కానీ పరాకుగా ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కర్మ విధివంచితుడు, దురదృష్టవంతుడు. అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పుకుంటారు, ఆయన చెప్పలేడు. ఆయన పైకి ధర్మరాజు దొరుకుతాడు, కానీ కుంతికి ఇచ్చిన మాట గుర్తొస్తుంది, చంపలేడు. నకుల సహదేవులు దొరికినా చంపలేడు. అర్జునుడితో తెగించి యుద్ధానికి ఎడతాడు, తెలుసు చనిపోతానని, తెలుసు దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని. కృష్ణుడితో చెప్పాడు కదా ఈ మాటలు. తనకొచ్చిన శాపముల గురించి తెలుసు, తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి, కానీ అన్నీ సహిస్తూ ఉంటాడు. ఒకడికి ఒక సమస్య అయితేనే ఇబ్బందిగా ఉంటే ఇన్ని సమస్యలు బుద్ధి యందు ఉన్నవాడు చాలా బుద్ధి పెట్టి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో యుద్ధం చేయడం ఎలా సాధ్యం అవుతుందండి? బహుశా అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరిలోకి ఇన్ని పరిమితులు ఉన్నటువంటి వాడు కర్ణుడు ఒక్కడే. ఆయనకి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తను పడిన బాధ, తను పడిన ఆవేదన జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అంతవరకు ఎందుకండి? యుద్ధభూమికి వెళ్ళిన తరువాత అర్జునుడికి సారథి కృష్ణ భగవానుడు. తెలీదా కర్ణుడికి? సాక్షాత్ పరమేశ్వరుడిని తెలుసు. పరమేశ్వరుడు రథం నడుపుతున్నాడు. తనకి నిజానికి సారథ్యంలో కృష్ణుడితో సమానుడైన తన మనస్సు గాయపడేటట్టుగా మాట్లాడి ఉన్న అగ్నిహోత్రం చాలక ఎదురుగుండా ఇంకో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని యుద్ధం చేశాడు. ఇంకా ఆయనకి బుద్ధి ఎలా నిలబడుతుంది? అసలు ఎలా సాధ్యం అవుతుంది? యుద్ధంలో కర్ణుడికి ఉన్నటువంటి వేరొక పెద్ద ఇబ్బంది ఏమిటంటే, ఎప్పుడూ కర్ణుడు ఎవరితోనో మాటల యుద్ధానికి ఎడతాడు ముందు తన పక్షం వాళ్ళతో. ఆ పైన నిజంగా ఏ అర్జునుడో మీదకు వస్తున్నప్పుడు తన పక్షం వాళ్ళే వచ్చి దిప్పి పొడుస్తారు. వస్తున్నాడు, ఇప్పటిదాకా చెప్పావుగా చెయ్యి, ఇప్పుడు నీకు శకునెక్కడికి రాడు అంటారు. ఆయనకి ఎదుటి వాళ్ళు ప్రకటనమైన శత్రువులు, ఆయనకి తన వైపు వాళ్ళు అప్రకటిత శత్రువులు. అందుకని ఆయన నిజానికి ఉన్నది ఎప్పుడూ శత్రువుల మధ్యలోనే. అందుకే ఆయన ఆదరింపబడిన వాడు కాడు. భీష్ముడు నన్ను ఆదరించలేదని ఒక భావన. ద్రోణుడు అర్జునుడికి చెప్పినట్టుగా నాకు విద్య చెప్పలేదు. నిజం కూడా ఆయనేగా చెప్పాడు, నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వలేను అని చెప్పాడుగా. అర్జునుడికి అన్ని చెప్పాడు, నాకు చెప్పలేదు. ఆ భావన ఉంటుందా ఉండదా? అందుకే అవకాశం వచ్చిందా ఆ బాధ తట్టుకోలేడు, ఆ ఆర్తి తట్టుకోలేక భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నింద చేస్తుంటాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ